ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ను అభివృద్ధి చేస్తామని ఎంపీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ అన్నారు. ఈ నెల 24 నుంచి 30 వరకు మంగళగిరిలోని ఏసీఏ మైదానంలో ఏపీఎల్ సెమీఫైనల్స్, మెగా ఫైనల్స్ నిర్వహిస్తున్నామన్నారు. లీగ్ సందర్భంగా మంగళగిరి క్రికెట్ మైదానంలో 5 కోట్లతో అధునాతన వసతులు కల్పించారు. ఫ్లడ్ లైట్లు, ప్రత్యేక గ్యాలరీ, 10,000 మంది ప్రేక్షకులు కూర్చుని మ్యాచ్ను తిలకించేలా ఏర్పాటు చేసిన వసతులను ఆయన పరిశీలించారు. ఈ నెల 30న జరిగే ఫైనల్ మ్యాచ్కు మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి 6 ప్రాంతాల్లో ఏపీఎల్ మ్యాచ్లను నిర్వహిస్తామన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీఎల్ మంగళగిరిలో రేపు 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా మ్యాచ్లు జరుగుతాయి. మనం చూసాం 9వ తారీఖు నుంచి ప్రారంభమైన ఈ ఏపీఎల్ విశాఖపట్నం, 4వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కడప, 24 నుంచి 30వ తారీఖు వరకు మంగళగిరి. 1వ తారీఖు కూడా ఏదైనా క్లైమేట్ బాగోకపోతే ఫైనల్కి ఒక రిజర్వ్ డే కూడా పెట్టాం. కాబట్టి దిగ్విజయంగా ఏపీఎల్ ఇవాళ మేము జరుపుకుంటాం, చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మరింత ఉత్సాహంతో సెమీఫైనల్స్, ఫైనల్స్ మంగళగిరిలో జరగబోతున్నాయి. వచ్చే సంవత్సరంకి 6 చోట్ల ఉన్న 7 టీములు 6 చోట్ల వెన్యూలు తయారు చేసి ఐపీఎల్లో ఏ విధంగా హోమ్ టీంకి హోమ్ పిచ్ ఉందో అదే విధంగా ఇక్కడ ప్రతి హోమ్ టీంకి ఒక హోమ్ పిచ్ ఉండే విధంగా ఈ స్టేడియంలు తయారు చేస్తున్నాం.